ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా ఆవిడ జర్నీ గురించి అండ్ డబ్ల్యూడబ్ల్యూ కాల్స్ ఆవిడ ఎవ్రీడే కనెక్ట్ అవుతారనమాట. సో ఆ జర్నీ గురించి చెప్పడానికి మన ముందుకు రాబోతున్నారు హరిత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు హరిత. మాది వచ్చేసి తిరుపతి దగ్గర విలేజ్. నేను వచ్చేసి బీటెక్ చదువుకున్నాను. నాకు పీసీఓడి అనేది ప్రాబ్లం ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో నేను వచ్చేసి చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను. 6 మంత్స్గా మెడిసిన్స్ అనేది యూజ్ చేశాను. ఒక 2 years బ్యాక్ మెడిసిన్స్ యూజ్ చేసిన అన్ని డేస్ నాకు కరెక్ట్గా పీరియడ్ అనేది వచ్చేది. ఎప్పుడైతే మెడిసిన్స్ యూజ్ చేయడం మానేశానో అప్పటి నుంచి నాకు మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేసి బెంగళూరుకి వెళ్ళాను కోచింగ్ కోసం. సో అక్కడ పీజీ ఫుడ్ వల్ల టైం చేంజ్ అయిపోతుంది. అండ్ సో దానివల్ల ఒకేసారి ఒక 10 kgs పెరిగిపోయాను. సో తర్వాత కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా సిస్టర్ ద్వారా మా కోచ్ సల్మా గారిని అప్రోచ్ అయ్యాను. సో తన గైడెన్స్తో వెబినార్కి అనేది కనెక్ట్ అయ్యాను. సో వెబినార్లో ట్రాన్స్మిషన్ వీడియోస్, రత్న మేడం గారి స్పీచ్ విన్న తర్వాత నాకు వచ్చేసి హోప్ వచ్చింది. నేను వెయిట్ లాస్ అవ్వగలను, నా పీసీఓడి రివర్స్ చేసుకోగలను అనేసి. సో దాని తర్వాత నేను అనేది డైట్ స్టార్ట్ చేశాను వెయిట్ తగ్గడం కోసం. సో నేను స్టార్టింగ్ వచ్చేసి 61.8 kgs ఉన్నాను. ఇప్పుడు 120 days అయ్యింది. 120 daysలో ఈరోజు 48 kgs ఉన్నాను. సో 120 daysలో నేను వచ్చేసి 14 kgs లాస్ అయ్యాను. అండ్ ఇంకా ప్రాసెస్లో ఉంది నా ఐడియల్ వెయిట్ అనేది. ఈ 120 days జర్నీలో నాకు వచ్చేసి ఫేషియల్ ఫ్యాట్ బాగా తగ్గింది, అండ్ ఇంచ్ లాస్ బాగా అయింది, ఆయిల్ ఫేస్ బాగా తగ్గిపోయింది, అండ్ ఫేస్లో గ్లో కూడా వచ్చింది. సో నేను వచ్చేసి డైట్ వచ్చేసి మధ్యలోనే స్టాప్ చేసేద్దాం అనుకున్నాను, కానీ మా కోచ్ నాకు ఎంకరేజ్ చేసి నన్ను కంటిన్యూ అయ్యేలాగా మోటివేషన్ చేశారు. సో అండ్ మార్నింగ్ నేను డబ్ల్యూడబ్ల్యూ కాల్స్ కూడా డైలీ అటెండ్ అవుతాను. ఇందులో వచ్చేసి నాకు మెయిన్గా మోటివేషన్ స్టోరీస్ అండ్ రెసిపీస్ అనేది ఇష్టం. అంతేకాకుండా జుంబా క్లాసు, యోగా క్లాసు అన్నిటినీ ఫాలో అవుతాను నేను రెగ్యులర్గా. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సల్మా మేడం గారికి థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ టు నిఖితా మ్యామ్, అండ్ థ్యాంక్స్ టు వెల్సెన్స్. సో విన్నారు కదండి హరిత గారి స్టోరీ. సో నిజంగా అన్నమాట, కన్సిస్టెన్సీగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా, ఈవెన్ మధ్యలో కొంత డిమోటివేట్ అయినా కూడా వాళ్ళ కోచ్ ఆవిడకి హెల్ప్ చేశారనమాట. సో ఎందుకు మీల్ ప్లేట్ ఇంపార్టెంట్, ఐడియల్ వెయిట్ ఎందుకు ఇంపార్టెంట్, పీసీఓడి రివర్స్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాలు ఆవిడకి తెలిసినప్పుడు, అండ్ దట్ టు డబ్ల్యూడబ్ల్యూ కాల్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా నేను చెయ్యాలి, నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ అని నమ్మి, సో ఆవిడ ఇప్పుడు చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇంకా డైట్ లో కూడా ఉన్నారు.